హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ మోనికా. మీరు చూస్తున్నారు ఇన్నోవేటివ్ టాక్స్ బై మోని అనే ఛానల్. ఈరోజు మనం ఆక్సిజన్ గ్రూప్ 18 ఎలిమెంట్స్, నోబెల్ గ్యాసెస్ లేదా జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు, వాటి గురించి తెలుసుకుందాము. గ్రూప్ 18 మూలకాలను మనం నోబెల్ గ్యాసెస్ లేదా జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు. వీటి వ్యాలెన్స్ షెల్ అనేది పూర్తిగా నిండిపోయి ఉండడం వల్ల ఇవి చాలా స్టేబుల్గా, స్థిరంగా ఉంటాయి అన్నమాట. ఇవి సాధారణంగా రసాయనిక చర్యల్లో పాల్గొనవు. ఓకేనా అండి, ఇంగ్లీష్లో చూద్దాము. Group 18 elements are called noble gases or zero group elements because they have completely filled valence shells. So they are chemically very stable and mostly inert. Okay అండి. నెక్స్ట్ మనం ఇందులో ఎలిమెంట్స్ చూద్దాం. ఎలిమెంట్స్ ఇన్ దిస్ గ్రూప్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు హీలియం, నియాన్, ఆర్గాన్, ఇక్కడ చూడొచ్చు ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్, ఈ విధంగా ఉంటాయండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాము. ఇక్కడ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి NS2 NP6. ఎక్సెప్షన్ హీలియం. హీలియం అనేది ఓన్లీ 1s2 మాత్రమే ఉంటుంది, కాబట్టి ఇది మాత్రం ఎక్సెప్షన్ ఇందులో. తర్వాత షార్ట్ కట్ ట్రిక్ చూద్దామండి. 2A rule కంప్లీట్ నోబెల్ గ్యాస్, మీనింగ్ అవుటర్ షెల్ కంప్లీట్లీ ఫిల్డ్ అని గుర్తుపెట్టుకోండి. అవుటర్ షెల్ కంప్లీట్లీ ఫిల్డ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు డౌట్ రావచ్చు, వై ఆర్ నోబెల్ గ్యాసెస్ ఆర్ ఇన్నర్ట్ అని డౌట్ రావచ్చు. ఓకేనా, ఆ డౌట్ క్లియర్ చేసుకుందాము. ఇక్కడ చూడొచ్చు రీజన్స్: కంప్లీట్లీ ఫిల్డ్ వ్యాలెన్స్ షెల్, హై అయనైజేషన్ ఎనర్జీ, వెరీ లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ, వెరీ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అర్థమైందండి. మళ్ళీ ఒకసారి చూద్దాము. నోబెల్ గ్యాసెస్ ఇన్నర్ట్గా ఉండడానికి కారణం ఏంటి అని మనకు డౌట్ రావచ్చు. అవి వ్యాలెన్స్ షెల్ పూర్తిగా నిండుంటాయి, పూర్తిగా నిండిన వ్యాలెన్స్ షెల్ కలిగి ఉంటాయి. ఎక్కువ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఉంటుంది, తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది, దానికి తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది. చాలా స్థిరమైన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటాయి, కాబట్టి ఇవి ఇన్నర్ట్ అని చెప్పొచ్చు మనం. అంటే నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దామండి. ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు అటామిక్ రేడియస్ అండ్ అయనైజేషన్ ఎనర్జీ, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ. ఓకేనండి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఇవన్నీ. అటామిక్ రేడియస్, మళ్ళీ ఒకసారి నాతో చెప్పండి. అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ. ఓకేనా. వాటి ట్రెండ్స్ చూద్దామండి. ఆ ప్రాపర్టీస్ యొక్క ట్రెండ్స్ చూద్దాం. అటామిక్ రేడియస్ అనేది గ్రూప్లో పైనుండి కిందికి వెళ్ళే కొలది ఇంక్రీజెస్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, మనం ఆల్రెడీ అన్ని క్లాసుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇది నోబెల్ గ్యాస్ కదా, ఇక్కడ చూడొచ్చు, మీకే అర్థమవుతుంది. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్ వరకు కూడా పైనుంచి కిందికి వెళ్ళే కొలది అటామిక్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది కదండి. పెరుగుతూ ఉండడం వల్ల మనకి ఎప్పుడైనా అటామిక్ రేడియస్ అనేది సైజ్ పెరిగితే అటామిక్ రేడియస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ అటామిక్ రేడియస్ పెరగడం వలన అయనైజేషన్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. మనకి ఆల్రెడీ తెలుసు, ఈ అటామిక్ సైజ్ డైరెక్ట్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎనర్జీ అని మనకు తెలుసు. అంటే అది ఇంక్రీజ్ అయితే ఇది డిక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అవుతే అది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ సైజ్ అనేది అటామిక్ రేడియస్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, కాబట్టి ఆటోమేటిక్గా అయనైజేషన్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం దీనికి ఒక ట్రిక్ కూడా పెట్టుకున్నాం, బాయిలింగ్ పాయింట్ గుర్తుండడానికి. అటామిక్ రేడియస్ అయిపోయింది, అయనైజేషన్ ఎనర్జీ అయిపోయింది, బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. గ్రూప్లో పైనుంచి కిందికి వెళ్ళే కొలది బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది షార్ట్కట్లో మీకు గుర్తుండాలంటే AB అని గుర్తుపెట్టుకోండి అని నిన్ననే చెప్పాను ఆల్రెడీ. A అంటే అటామిక్ రేడియస్, B అంటే బాయిలింగ్ పాయింట్. ఇవి ఇంక్రీజ్ అవుతాయని గుర్తుపెట్టుకోండి అన్న. టాప్ టు డౌన్ ఇంక్రీజ్ అవుతాయని గుర్తుపెట్టుకోమన్నా. అటామిక్ రేడియస్ అంటే బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి.
ఇంక్రీజెస్ డౌన్ ది గ్రూప్. ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ డెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా బాయిలింగ్ పాయింట్ పెరిగిందంటే డెన్సిటీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు. ఒక నిమిషం ఇక్కడ చూడండి. డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దామండి. గ్రూప్లో కిందికి వెళ్ళే కొద్దీ ఏమేమి పెరుగుతాయి, ఏమేమి తగ్గుతాయి అనేది చూద్దాం. అటామిక్ సైజ్ అనేది పెరుగుతుంది, బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది, డెన్సిటీ పెరుగుతుంది. తగ్గేది ఏంటి? అయనైజేషన్ ఎనర్జీ తగ్గుతుంది. ఓకేనా, అయనైజేషన్ తగ్గుతుంది. అటామిక్ సైజ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎనర్జీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోబెల్ గ్యాస్ కాంపౌండ్స్ చూద్దాము. ఓకేనా అండి, ఇంపార్టెంట్ నోబెల్ గ్యాస్ కాంపౌండ్స్ చూద్దాం. మోస్ట్లీ ఫార్మ్డ్ బై xenon. ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడొచ్చు. xenon F2, xenon F4, xenon F6, xenon O3, xenon O4. నోబెల్ గ్యాసెస్లో ఎక్కువగా xenon కాంపౌండ్స్ మాత్రమే ఫామ్ అవుతూ ఉంటాయండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీజీ ఎంట్రన్స్. స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. xenon F2 స్ట్రక్చర్ ఏంటి అని క్వశ్చన్ రావచ్చు. xenon F4 స్ట్రక్చర్ ఏంటి అని ఎగ్జామ్లో అడగచ్చు. xenon F6 స్ట్రక్చర్ ఏంటి అని ఎగ్జామ్లో అడగచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, xenon F2 అనేది లీనియర్ అనమాట. ఇది లీనియర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ xenon F4 స్ట్రక్చర్. xenon F4 స్ట్రక్చర్ ఏంటి? స్క్వేర్ ప్లేనర్. ఓకేనండి, ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ xenon F6 అనేది డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్ xenon F6 స్ట్రక్చర్ అనేది. ఆ తర్వాత యూజెస్ ఆఫ్ నోబెల్ గ్యాసెస్ తెలుసుకుందామండి. సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. యూజెస్ ఆఫ్ నోబెల్ గ్యాసెస్. హీలియం యూజ్ చూద్దాం. హీలియంని మనం బెలూన్స్లో యూజ్ చేస్తారు, అండ్ క్రయోజెనిక్స్లో యూజ్ చేస్తారు. కూలింగ్ న్యూక్లియర్ రియాక్టర్స్గా కూడా మనం హీలియంని వాడతారన్నమాట. నెక్స్ట్ నియాన్ యూజ్ చూద్దామండి. నియాన్ యూజ్ వచ్చేసి నియాన్ సైన్ బోర్డ్స్లో యూజ్ చేస్తారండి నియాన్ని. ఆ తర్వాత ఆర్గాన్ యూజ్ చూద్దాము. ఆర్గాన్ యూజ్ వచ్చేసి వెల్డింగ్ గ్యాస్గా యూజ్ చేస్తారండి. ఆర్గాన్ వచ్చేసి వెల్డింగ్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ బల్బ్స్లో కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ xenon యూజ్ చూద్దాం. xenon అని పెట్టుకోండి సైడ్ హెడ్డింగ్. xenonni మనం ఫ్లాష్ ల్యాంప్స్లోను అండ్ అయాన్ ప్రపల్షన్లోనూ యూజ్ చేస్తారు. ఓకేనా అండి. నెక్స్ట్ షార్ట్కట్ ట్రిక్స్ ఫర్ ఎగ్జామ్స్. దీంట్లో షార్ట్కట్ ట్రిక్స్ తెలుసుకుందాము. నోబెల్ గ్యాసెస్ ఆర్డర్ గుర్తుండాలంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి షార్ట్కట్ ట్రిక్ ఇది. హీ నెవర్ ఆర్గ్యూ, క్రిప్టాన్, xenon, రాడన్. అకేషనల్లీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, రాడన్, ఆర్గాన్. నెక్స్ట్ ట్రిక్ 2, xenon ఫ్లూరైడ్స్ షేప్ గుర్తుపెట్టుకోవాలండి. ఇది కూడా ఇంపార్టెంట్. 2, 4, 6 అని ఆల్రెడీ బేసి నెంబర్స్ మనకు సరి సంఖ్యలు తెలుసు కదండి. 2, 4, 6. 2 అంటే లీనియర్ అని గుర్తుపెట్టుకోండి. 2 అంటే లీనియర్, 4 అంటే స్క్వేర్ ప్లేనర్, 6 అంటే డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్ అని గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో మనము విచ్ నోబెల్ గ్యాస్ ఫార్మ్స్ మ్యాక్సిమం కాంపౌండ్స్. ఇందాకలో మనం చెప్పుకున్నాం హీలియం. ఆప్షన్స్లో హీలియం, నియాన్, xenon, ఆర్గాన్. ఆన్సర్ ఏమై ఉంటుంది గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనం ఇందాకలే చెప్పుకున్నామండి, విచ్ నోబెల్ గ్యాస్ ఫార్మ్స్ మ్యాక్సిమం కాంపౌండ్స్. నోబెల్ గ్యాస్లలో మ్యాక్సిమం కాంపౌండ్స్ని ఏర్పరిచే ఎలిమెంట్ ఏంటి? xenon ఈజ్ రైట్ ఆన్సర్ అండి. xenon ఫార్మ్స్ మెనీ కాంపౌండ్స్ విత్ ఫ్లోరిన్ అండ్ ఆక్సిజన్. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్, ఇక్కడ చూడొచ్చు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నోబెల్ గ్యాసెస్ ఈజ్. నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం చెప్పుకున్నాం కదా, టైప్ చేయండి కామెంట్లో. ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేశాను, చూడొచ్చు. NS2 NP3 NS2 NP4 NS2 NP6 NS2 NP5. ఆన్సర్ ఈజ్ NS2 NP6. ఓకేనండి. ఇది వచ్చేసి ఇది మనం ఇన్ని రోజులు చెప్పుకున్నాం. NS2 NP3 ఇది అనేది నైట్రోజన్ ఫ్యామిలీ అండి. ఇది నైట్రోజన్ ఫ్యామిలీ జనరల్ కాన్ఫిగరేషన్. ఇది ఆక్సిజన్ ఫ్యామిలీ, ఇది నోబెల్ గ్యాసెస్ది. ఓకేనా. నెక్స్ట్ షేప్ ఆఫ్ xenon F4 చూద్దామండి. షేప్ ఆఫ్ xenon F4. ఆప్షన్ ఏ టెట్రాహైడ్రల్, ఆప్షన్ బి స్క్వేర్ ప్లానర్, ఆప్షన్ సి లీనియర్, ఆప్షన్ డి ట్రైగోనల్ ప్లానర్. ఇక్కడ ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం xenon F4. xenon F4 స్క్వేర్ ప్లానర్ ఈజ్ రైట్ ఆన్సర్. స్క్వేర్ ప్లానర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ 4 చూద్దాం. విచ్ నోబెల్ గ్యాస్ హ్యాస్ హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ? హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఉన్న నోబెల్ గ్యాస్ ఏది చెప్పండి. ఆన్సర్ హీలియం, ఆప్షన్ ఏ హీలియం, ఆప్షన్ బి నియాన్, ఆప్షన్ సి ఆర్గాన్, ఆప్షన్ డి క్రోమియం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హీలియం, ఆప్షన్ ఏ. ఓకేనా అండి. సూపర్ ఫాస్ట్ రివిజన్ పీజీ ఎంట్రన్స్కి సంబంధించి 4 కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 4 కీ పాయింట్స్. నోబెల్ గ్యాసెస్ జనరల్ కాన్ఫిగరేషన్ ఒకటి, ఇక్కడ చూడొచ్చు. నోబెల్ గ్యాసెస్ జనరల్ కాన్ఫిగరేషన్. మోస్ట్ రియాక్టివ్ నోబెల్ గ్యాస్ ఈజ్ xenon అని గుర్తుపెట్టుకోండి. xenon F2 స్ట్రక్చర్ వచ్చేసి లీనియర్. ఓకేనా అండి. ఇందాక మనం క్లాస్లో చెప్పుకున్నాము. xenon F4 స్ట్రక్చర్ వచ్చేసి స్క్వేర్ ప్లేనర్. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు నా ఛానల్ నచ్చితే, యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.